చిక్కుడుకాయలు మెత్తగా ఉడికిపోయినాయి. మరీ గుజ్జు గుజ్జుగా ఉడికిస్తే బాగోదు. ఈ గింజ కూడా ఉడికింది చూడండి. కొంచెం ఉప్పు, లైట్గా పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవడమే. బ్రహ్మాండంగా ఉడికిపోయినాయి. మరి చిక్కుడుకాయ కూర చేసేసుకుందామా? వచ్చేయండి. చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటికి పీచులు వస్తాయి కదా అటు ఇటు, ఆ పీచులు తీసేసుకొని మనం ఇలా తుంచగానే 2 సగాలు అవుతాయి. వీటికి నీళ్లు పోసి శుభ్రంగా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా ఇలా కాకుండా ఈ మాత్రం ఇలా ఉడికితే సరిపోతుంది. గింజ కూడా చూడండి చక్కగా ఉడికింది. ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనం పోపు సామాన్ వేసుకుందాం. పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే ప్రతిరోజు కొంచెం వేస్తూ ఉంటాను అన్నిట్లో, ఆరోగ్యానికి మంచిదని. 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఇప్పుడే చెట్టు నుంచి దూసుకొచ్చిన చక్కటి కరివేపాకు, కొంచెం ఇంగువ, గుమ్మలాడే ఇంగువ. ఇంగువ జీర్ణ శక్తికి కూడా మంచిదే. కొంచెం రోస్ట్ చేసిన శనగుండ్లు తాగానే వేయించేస్తాను అన్నమాట. కొంచెం పచ్చళ్ళకి వాటికి కావాలని అవి ఒక 4 గింజలు. ఇప్పుడు ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం పసుపు, మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి. కలయబెట్టుకుందాం. చాలా త్వరగా అయిపోతుంది, ఈజీ అన్నమాట. కొంచెం చిక్కుడుకాయలు వలుచుకొని ఉడకబెట్టుకుంటే అయిపోతుందండి, చాలా తొందరగా అయిపోతుంది. ఈ చిక్కుడుకాయ కూరలోకి వంకాయ కూడా కాంబినేషన్ బాగుంటుంది, అలాగే నువ్వు పొడి కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి చాలామంది చిక్కుడుకాయ టమాటా కూడా చేసుకుంటారు. ఇలా ఒత్తిడి చేసుకొని నువ్వు పొడి వేసుకున్నా, లేదంటే పుట్నాల పొడి అంటారు కదా, ఆ పుట్నాల పొడి వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది కూర. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కలుపుకుందాం. కొత్త కూర తిన్నా కూడా బాగుంటుందండి చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టము, వంకాయ కాంబినేషన్ కూడా ఎంతమందికి ఇష్టము నాకు కామెంట్లో తెలియజేయండి. ఇందాక మీకు చెప్పాను కదండి, దాంట్లోకి పుట్నాల పొడి కూడా బాగుంటుంది. ఇది పుట్నాల పొడి అంటే వేయించిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అన్నమాట. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాము. మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే వీడియో చివరి దాకా చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని కలుపుకుందాం. దీంట్లో అన్నీ వేసామండి. కారం ఒకటి వేయాలి, కారం చూసుకొని సరిపడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి, కార్న్ఫ్లోర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కలుపుకుందాం. కూర అయితే అయిపోయిందండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మగారు అయితే పచ్చి కొత్తిమీర తింటారనమాట. నాకు కూడా ఇష్టము. నేను కూడా బొంబాయి ఉప్మా కానీ అలా చేసినప్పుడు నేను కూడా పచ్చి కొత్తిమీర అందులో వేస్తాను, విడిగా కూడా తింటూ ఉంటాను. చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో కొత్తిమీర ఉంటే కనుక ప్రతి దాంట్లో కూడా కొంచెమైనా సరే కొత్తిమీర వేస్తాను. ఎందుకు మరి మా అమ్మగారి ఇష్టమే నాకు కూడా వచ్చినట్టుంది. ఇంకేముందండి, అయిపోయిందండి. వేడి వేడి చిక్కుడుకాయ కూర రెడీ. ఇక్కడ రెడీగా వేడి వేడి అన్నం కూడా చూడండి, రెడీగా ఉంది అన్నం. వేడివేడిగా చక్కగా వేడి వేడి అన్నంలోకి ఈ చిక్కుడుకాయ కూర వేసుకొని కమ్మగా తింటే
చాలా బాగుంటుందండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.